ఇది లేదు. నేను పరలోకం తీసుకుపోవటానికి ఒక అద్భుతమైన ఉద్దేశం దేవునికి ఉంది. ఏంటంటే వీటిని బట్టి నువ్వు పరలోకం వెళ్ళవు. జుట్టు పెరిగినా సమాజానికి మంచి కనపడటం వల్ల ఏం వెళ్ళవు. దేవుని వాక్యం రాయబడింది ఇర్మీయా గ్రంథం 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది వ్యాధి కలిగి బహు ఘోరమైందని దేవుని వాక్యం రాయబడింది. మన దృష్టి, మన లక్ష్యం, మన ఆలోచన, మన విధి విధానం, మన దేహంలో ఉన్న నాటబడిన చిరనాటి నుంచి వచ్చిన పాపం ఏదైతే ఉందో అది మనుషుల్ని అపవిత్రుని చేసి దేవునికి దూరంగా చేసి ఆర్థికమైన, మానసికమైన, అనారోగ్యపరమైన రకరకాల శాపాలను కలిగించి మనుషుని దేవునికి దూరం చేసింది పాపం. ఈ పాపాన్ని దేవుడు తీసేయడానికి లోకానికి వచ్చాడు. నువ్వు తెలుసుకోవాల్సింది, నీకు శాంతి కావాలంటే, సమృద్ధి కావాలంటే, ఆరోగ్యం కావాలంటే, పరలోకం కావాలంటే అన్నిటికంటే ముఖ్యంగా యేసు రక్తంలో నువ్వు కడగబడాలి. నీ దేహంలో నువ్వు అందించిన పాపం ఏదైతే ఉందో దాన్ని యేసయ్య ద్వారా, యేసు క్రీస్తును అంగీకరించడం ద్వారా దేవుడు తీసివేస్తాడు.